నమస్కారం. ఒక రోజు రాత్రి సాయంత్రం ఇక్కడ కల్వర్ట్ బ్రేక్ అయినప్పుడు మీరు పిలిస్తే నేను రావడం జరిగింది. ఆ రోజు కూడా టెంపరీగా ₹1,00,000 ఇచ్చి అది కొన్ని మరమ్మతులు చేసి పని ప్రారంభం జరిగింది. కానీ దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే కల్వర్ట్ కావాలని మీరు అందరు కూడా కోరున్నారు. దాని ప్రకారంగానే ఇప్పుడు ఈ నగర అభివృద్ధి స్కీమ్ కింద ₹26 లక్షల ఈ కల్వర్ట్ కోసము కేటాయించడం జరిగింది. పని రేపు స్టార్ట్ అవుతుంది. అంతేగాక మన చెన్నూరు పట్టణంలో ఎక్కడైతే కల్వర్ట్లు అవసరమో ఇంకా ₹74 లక్షల ఇతర కల్వర్ట్స్కి కూడా శాంక్షన్ అయింది. ఆ కల్వర్ట్స్ శంకుస్థాపన భూమి పూజ చేసి త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మనము సుమారు 7వ వార్డుకి ఇప్పటి వరకు ₹1,50,00,000 వర్క్స్ ఇవి కనుక్కుంటే నియర్లీ 2 crores అయిపోతుంది. ₹2 కోట్ల మన 7వ వార్డుకి శాంక్షన్ అయింది. తర్వాత TFIDCలో కూడా ఇంకొక ₹1 కోటి మీకు వార్డ్ నెంబర్ 7 అంటే సుమారు ₹3 కోట్లతోని మన వార్డులో పని అవుతుంది. మీరందరూ కూడా ప్రజలకు దగ్గరికి వెళ్ళి సార్ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. ఏమా మహిళలు చెప్తారా లేదా? మరి ఇక్కడి నుంచే పోతే సరిపోదు, పోయి చెప్పాలి. నాయకులు కూడా పోయి చెప్పాలి. మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్పాలి వాళ్ళకు. అమృత్ స్కీమ్ కింద మనందరికీ కూడా ఇంటింటి 6 నెలలనే వస్తుందని చెప్పి కూడా చెప్పాలి. తర్వాత ఇక్కడ మన గోదావరి దగ్గర ఒక శ్మశాన వాటిక శాంక్షన్ అయింది ₹1,20,00,000. అది కూడా పని స్టార్ట్ అయ్యి 2 నెలల అది కూడా పూర్తిగా అవుతుంది. సో మన మంచినీటి కోసం అయిపోయింది, శ్మశాన వాటిక అయింది. హాస్పిటల్ కూడా మేలో 100 బెడెడ్ హాస్పిటల్ స్టార్ట్ అవుతుంది. మన డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్ దానికి కూడా ₹3 కోట్ల ఇచ్చిన అది కూడా పని స్టార్ట్ అయింది. త్వరలోనే ఆ పనులు కూడా అయిపోతుంది. సో విద్యలో మీకు మంచి అవకాశాలు, మనకు వైద్యంలో కొత్త హాస్పిటల్ 100 బెడెడ్. మళ్ళీ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వచ్చే నెల పెన్షన్లు కూడా, ఎందుకంటే కొత్త రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, దాని ప్రకారంగా మీకు పెన్షన్లు కూడా వచ్చే నెల నుంచి అందరికీ పెన్షన్లు వస్తాయని కూడా మీరు ప్రజలకు చెప్పాలని చెప్పి కోరుతూ ముగిస్తుంది.